ఇక్కడ బై ఎలక్షన్స్ పై ప్రజల మనోగతం ఏంటో తెలుసుకుందాం రండి. మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అట్లా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో విఠల్ రాజేందర్ ఆయన తీసేసింది కాబట్టి వాస్తవంగా మన తెలంగాణ రాజశేఖర రెడ్డి మన అప్పుడు ఫలితం ఉన్నప్పుడు పనులు బాగా జరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ మోసం చేసింది విఠల్ రాజేందర్నే. కాకపోతే ఇప్పుడు విఠల్ రాజేందర్ గెలిపించడానికి అవకాశం హుజరాబాద్ నియోజకవర్గం అంటే ఎదురు చూస్తుంది. విఠల్ రాజేందర్ రావాలి. వాళ్ళు విఠల్ రాజేందర్ గురించే ఆలోచిస్తున్నారు బీజేపీ. మళ్ళీ అదే వేస్తా అని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. అభిప్రాయం అంటే విఠల్ రాజేందర్కే ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారు అలా? కానీ 99% విఠల్ రాజేందర్ గెలుస్తాడు. ఎందుకు వస్తారు అనుకుంటాను? విఠల్ రాజేందర్ ఎందుకు? ఇవాళ పనులు చేసిండు కాబట్టి ఆయన మీదనే మాకు అందరికీ అభిమానం ఉంది. విఠల్ రాజేందర్ ఎందుకు? ఆయన అన్ని పనులు చేసిండు కాబట్టి మా అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకైతే మాకు విఠల్ రాజేందర్ అయితే బాగానే చేసిండు. విఠల్ రాజేందర్ సార్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు? మాకు కొన్ని పనులు అయితే హుజరాబాద్కు ఏది టీఆర్ఎస్ ప్రశ్నించే గొంతు ఏది లేదు కాబట్టి ప్రశ్నించే గొంతు ఒకటి కావాలి. ఏది కాంగ్రెసే కావాలి. అది కాంగ్రెస్ అయితేనే కొట్లాడుతుంది. ఎటు చెప్పలేవు వాళ్ళు. ఎవరు వచ్చినా ఏం చేయరండి. ఎవరు వచ్చినా ఏం చేయరు. విఠల్ రాజేందర్ వస్తేనే బాగుండాలని ఉన్నది. ఎందుకంటే ఇక అన్ని పనులు ఏం జరుగుతలేవు కదా. విఠల్ రాజేందర్ ఎందుకు? ఇంకా మంచిగా చేసాడు కదా. నాకైతే ఏమి ఆలోచించుకోవాలి ఇవాళకంటే చెప్పలేము ఇప్పుడు ఇక్కడ అంటే ఇక విఠల్ రాజేందర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో జనాలకు ఆల్రెడీ అర్థమై ఉన్నది. ఇప్పుడు రాబోయేసారి మార్పు ప్రజలందరూ కరెక్ట్ కంపల్సరీ రాజకీయ పరంగా ఈసారి కంపల్సరీ ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మార్పు పరంగా కంపల్సరీ ఓట్లు వేస్తారు. కంపల్సరీ ఈ నియోజకవర్గానికి విఠల్ రాజేందర్ 100% వస్తాడు. విఠల్ రాజేందర్ రావాలని కోరుకుంటాను. ఇప్పుడు ఆయన శాసనసభ పక్ష నేతగా పనిచేసిండు, వైద్య శాఖ మంత్రిగా పనిచేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. అప్పుడు ఈయన అవినీతి గుర్తు రాలేదు కేసీఆర్కు. పార్టీ మారినా కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు విఠల్ రాజేందర్ను గంటా పదంగా గెలిపిస్తారు అంతే. అయితే విఠల్ రాజేందర్ కానీ విఠల్ రాజేందర్ అయితేనే బాగుంటుంది. విఠల్ రాజేందర్ కొంచెం పర్వాలేదు. విఠల్ రాజేందర్ ఇస్తాం. ఇక మొదటి నుంచి ఇక్కడ బాగా డెవలప్ చేసింది. విఠల్ రాజేందర్ వస్తాం. విఠల్ రాజేందర్ అందరినీ ఎవరికి ఆపుతున్నా ఆదుకుంటాడు కాబట్టి ఆయనే కావాలనుకుంటాను. విఠల్ రాజేందర్ కొంచెం పబ్లిక్లా కలిపి పనిచేస్తాడు కాబట్టి ఆయనే వస్తాడు అని గవర్నమెంట్ కేసీఆర్ ఉంది కాబట్టి వాళ్ళ కామెంట్ మారుతున్నా నేను అనుకుంటాను విఠల్ రాజేందర్ అయితే బాగుంటుంది. షూర్గా విఠల్ రాజేందర్ గెలుస్తారు. ఎందుకంటే అసమ్మతి అనేది అధికార పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. డెవలప్మెంట్ అనేది లేదు ఎక్కడ కూడా వాళ్ళు చేసింది. కుటుంబ పాలన అనేది స్పష్టంగా కనబడుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. బీజేపీ వస్తుంది పక్క. ఏ కేసీఆర్ మీద కోపంతో బీజేపీ గెలుస్తుంది. విఠల్ రాజేందర్కి 100% ఎక్కువ. విఠల్ రాజేందర్ వస్తాడు. మాకు విఠల్ రాజేందర్ మంచిగా చేసిండు. విఠల్ రాజేందర్ వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. విఠల్ రాజేందర్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కొన్ని ఫస్ట్ ఉద్యమ నాయకుడు. ఆయన విఠల్ రాజేందర్ వస్తేనే బాగుంటుంది. పనులు మంచిగా చేసిండు. ఎట్లయినా పాతానికి ఛాన్స్ ఉంటుంది. విఠల్ రాజేందర్కి ఛాన్స్ ఉంటుంది.